ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ కి చూస్తారా రావట్లేదా చూపిరా టైం ఇప్పుడు చూడు 4 అవుతుంది 4:30 4 నుంచి వెయిట్ చేసాం బండి రావడానికి. సో 4:30 ఇప్పుడు. సో ఇప్పుడే బయలుదేరుతాం అందరం ఫ్రెండ్స్ అంతా వచ్చేసాం అందరు ఎక్కుతున్న టెంపో అయితే మాట్లాడాం. సో తలకొనకి వెళ్తున్న ఫ్రెండ్స్తో కలిసి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన ఇంటికాడ నుంచి బయలుదేరం బుజ్జింది. సో బండి అయితే ఇప్పుడు వచ్చింది టెంపో మనం మాట్లాడుకుంది. సో ఫ్రెండ్స్ అంతా ఎక్కుతున్నారు. ఇప్పుడు టైం 4:30 అవుతుంది మార్నింగే. సో ఇప్పుడు వచ్చి మనం తలకోనకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా ఫ్రెండ్స్ అంతా వచ్చేసాం. ఆబిద్, నబీ, నాగర్, కరిములా, హీరో, షరీఫ్, అంజద్, బబ్లు, హబీబ్ భాయ్, పుష్పరాజ్ తగ్గలేదు. ఈడ అనేది ఆగాం ఫ్రెండ్స్తో కలిసి. సో ఇప్పుడు మనం వచ్చిన వెహికల్ అది వెహికల్ చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇది నాయుడుపేట బస్ స్టాండ్. సో ఇంకా నాయుడుపేట నుంచి రైట్ తీసుకుని తిరుపతి నుంచి మన తలకొనకైతే వెళ్ళాలి. ఇంకా తిరుపతి హై అవుట్స్కట్ నుంచి వచ్చి తలకొన రూట్లో. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే ఆగాం. ఇక్కడ టిఫిన్ షాప్ ఉంది బ్యాక్ సైడ్ దాన్ని తినడానికి అయితే. సో మనం వచ్చిన వెహికల్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. ఇంకో ½ అవర్ 1 అవర్ లోపల అయితే తలకొనకి అయితే వెళ్ళిపోతాం. టిఫిన్ దండ అయితే వచ్చేసాం. ఇంకా మా వెహికల్ సైడ్లో ఉంది. సో రోడ్డు పక్కన అయితే ఒక షాప్ ఉంటే ఆ తినడానికి అయితే వచ్చాం. సో ఇంకా తలకొన రూట్లో అయితే రోడ్ మీద ఆపి అయితే తింటున్నాం టిఫిన్ అయితే. సో తిరుపతి నుంచి హైవే మీద వచ్చేసాం నేరుగా. ఇంకో ½ అవర్ 1 అవర్ లోపల అయితే తలకొనకి వెళ్ళిపోతాము. టిఫిన్ ఇడ్లీ బాగుంది, స్పాంజ్ ఇది తినేసాం. ఇంకా అందరు కలిసి బిల్ ఏది కడుతున్నారు ఎవరెవరు సపరేట్. సో టిఫిన్ అయితే చాలా ఓకే బాగుంది, తినొచ్చు. సో ఇంకా వాటర్ బాటిల్ తీసుకుని ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా 1 అవర్ పడద్దు అంట ఈ నుంచి. సో ఇప్పుడే వచ్చేసాం బండి తలకొనకైతే. వెహికల్ సైడ్ లో పెట్టి ఇక ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపాయలు అంట పర్ పర్సన్ కి. ఏదైనా కావాలి మనం తాగాలనుకుంటే ఇక్కడ మనకు దొరికేది. ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక అంగడి ఉంది. ఈ అంగడికి నా స్నాక్స్ ఏదైనా చిప్స్ కానీ థమ్స్అప్ వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఇటు తీసుకోవాలి, పైన ఏం దొరకవంట. సో ఇంకా ఇది తీసుకుని అందరు ఫ్రెండ్స్ ఆడున్నారు. ఇంకా వాళ్ళు తీసుకుని ఏదైనా తినడానికి అయితే వెళ్ళిపోతాం. మధ్యాహ్నం అయితే మేము తినడానికి పార్సల్ అయితే తెచ్చుకున్నాం. సో ఇంక నుంచి స్టార్ట్ అవుతాం ఈ నుంచే. సో ఈయన మా డ్రైవర్ స్వామి మాల వేస్తున్నాడు. సో ఇంకా ఫ్రెండ్స్ అంతా వచ్చేసిన తలకోన ఇది పార్కింగ్ ప్లేస్. లోపల వచ్చిన తర్వాత ఈ నుంచి ఒక ½ కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళాలంట ఈ దారిలో. సో మన బండి అయితే చాలా బాగుంది, మనం వచ్చింది కొత్త బండి ఇది. సో ఇంకా అందరు దిగుతున్నారు బ్యాచ్ అంతా. సో ఇంకా చెట్లు క్లైమేట్ అయితే చాలా బాగుంది, రావచ్చు. ప్రజెంట్ ఎక్కువ మంది ఏం లేదు, పార్కింగ్ అయితే ఫ్రీగా ఉంది. లేదు ఎంత ఫుల్ అయిపోద్ది అంట పార్కింగ్ ఈ ప్లేస్ అంతా అసలు. సో ఇంకా మనం ఈ నుంచి నేరుగా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం.
ఎంత చూస్తుంటే నా సినిమా గుర్తుకొస్తుంది బాయ్స్. సో వాళ్ళు కూడా ఈ విధంగా అందరూ ఫ్రెండ్స్ ట్రిప్ వచ్చి మాత్రం ఇరుక్కునేది. ఇవన్నీ చూస్తుంటే మనకి మజ్మూల్ బాయ్స్ సినిమా అయితే గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు మనం అంతా అందరూ బాగానే ఉన్నాం కనిపిస్తున్నా. అదే ఈ సినిమా చూస్తుంటే మనకి మజ్మూల్ బాయ్స్ వస్తుంది, సినిమా అయితే గుర్తుకొస్తుంది. కానీ ఎలాంటి రిస్క్ లేకుండా జాగ్రత్తగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నా. పైన ఎక్కాలని అందరూ అందరు కోతులు గాయస్, అడవి కోతులు గాయస్, తలకొండకు వచ్చిన అడవి కోతులు నెల్లూరు నుంచి వచ్చారు గాయస్. అందరూ చూడండి, ఓ వేసుకోండి అందరు ఒకసారి. ఎరచందన మొక్క సో ఇంకా నడుచుకుంటే వెళ్తున్నాం. బండి బ్యాక్ సైడ్ పెట్టేసాం మా బండి. సో ఒక 1/2 కిలోమీటర్ నడవాలంట. అన్నీ స్టార్ట్ అయ్యాం. ప్రజెంట్ మనం స్టార్ట్ అయ్యి ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది చిన్న వాటర్ ఫాల్స్, నీళ్ళు పోతున్నా. సో ఈ నుంచి అంటే చిన్నపిల్లకాయలు మునుగుతారు కదా. సో ఇక్కడ మునగడానికి ఇది ఒక మోకాలు అంత లోతు ఉంటుంది. మోకాలు కన్నా కొంచెం పెద్దది. వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి. చేపలు ఉన్నాయి చిన్న చిన్న లోపల. కానీ ఇక్కడ బొరుగులు తినాలంటే బొరుగులు మిక్చర్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కోతులకు సంబంధించింది. సో ఈ కోతులు ఉన్నాయి కదా, మన దగ్గర ఏమున్నా లాక్కుంటాయి. ఫస్ట్గా ఇది మొబైల్ ఫోన్లో అయినా ఏదైనా తినే వస్తారు అనుకొని. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర. బట్ అంటే కోతుల దగ్గర అంటే చూడండి ఇప్పుడు వస్తున్నాయి, నా పైన వస్తాయి, ఎక్కడ వస్తాయో తినే వస్తువులని చేతి నుంచి లాక్కుంటే ఫోన్స్ కానీ ఏదైనా గట్టికి పట్టుకోవాలి. సో ఇదే మెయిన్ రిస్క్ పాయింట్. ఇది తినే వస్తువులు ఏదైనా తీసుకెళ్ళబాకండి. ఏదైనా ఉంటే బండ్లో పెట్టవచ్చు. సో మేము అందరినీ బండ్లో పెట్టేసాం. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. కోతులు వరకే. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. డూబేజా సో ఇక్కడ కూడా మునగొచ్చు. చల్లగా भी कितना था लोट दिखा रे, लोट दिखा ముందుగా ఎంత లోతుని తెలుసుకోవాలి, తర్వాత దిగాలి. సగం మందికి ఈత వచ్చు, సగం మంది ఈత రాదు. దానిలో నేను ఒక్కనే ఈత రాకుండా. సో ఇంకా మనకు 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళాలి. ఈ నుంచి కోతులతో కొంచెం భయం. జిల్లి ఠండ్ బస్తా हम जाते ठंड बस जाता చల్లగా ఉన్నాయి. అక్కడ పోయేలాకి చలి పుడుతుంది. లోత్ क्या नहीं बता जा ఇంకా అన్ని నుంచి ఇంకా బయలుదేరేసాం. కొంచెం మునిగి ఇంకా వెళ్తున్నా నేరుగా కొండ ఎక్కుంటూ. ఇది నేను 3వ టైం రావడం.
అంతకుముందు కనీసం ఒక 8-10 సంవత్సరాలు అయిపోయింది ఈడొచ్చి. దాని తర్వాత ఇప్పుడే రావడం అంత గుర్తుగా ఏం లేదు, అంటే అంత మర్చిపోయాను నేను ఎప్పుడో వచ్చింది. కానీ తలకోన ఫస్ట్ టైం రావడం అయితే చాలా బాగుంటుంది. సెకండ్ టైం థర్డ్ టైం అంటే నార్మలే, అందుకే అనిపించదు. సో మునిగాను, గుడ్లు తడిసిపోయి ఉన్నాయి, మళ్ళీ ఆడెళ్ళి మునగాలి. ప్లస్ పాయింట్ ఏదంటే మనం నడిచే దారి వాళ్ళు ఎంత బాగా రోడ్ వేస్తున్నారంటే సూపర్. అసలు ఎవరైనా రావచ్చు ఇక్కడ, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మేము ఇప్పుడు పెంచలకోనకి వెళ్ళేది, ఈసారి తెల్లకోనకి అయితే వచ్చేసాం. సో మనం వెళ్ళే దారి అంతా చాలా బాగుంది. ఇవి మాత్రం హైలైట్. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే లోపల రాళ్ళు చూసారా ఏ విధంగా ఉన్నాయో, ఒక్కొక్క రాయి. దీన్ని మనం చూస్తేనే భయం వేస్తుంది, ఈ చెట్లని రాళ్ళని ఏడ కొట్టుకుని వస్తుంది. ఇక్కడ దాకా ఎవరైనా రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి, సో అదే ఎక్కువ రిస్క్. వెళ్ళి మునగొచ్చు. మన వాళ్ళు ఎక్కడున్నారో, ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇవి చూసారా. సో ఇంకా ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసాం. నెల్లూరు నుంచి 190 కిలోమీటర్ దూరంలో ఉన్న తెల్లకొన వాటర్ ఫాల్స్ కి. సో ఇది రావడం మూడోసారి. ఫుల్ ఎంజాయ్మెంట్, సూపర్ వ్యూ. ఎంజాయ్ పండుగ. వ్యూ అయితే చాలా బాగుంది. చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. మైని రాళ్ళు చూస్తే భయం వేస్తున్నాయి, ఎక్కడ పైన పడిపోతాయో. మన వాళ్ళు అయితే దుమ్ము లేపేస్తున్నారు. అదే సో సూపర్. మెయిన్ టాస్క్ అనేది ఇక్కడ దాకా రావడం కాదు, మీరు చూస్తున్నారు కదా కొండ పైన వెళ్ళడం, అది మెయిన్ టాస్క్. పై నుంచి వెళ్ళాలి. వెళ్ళి చూపిస్తా పైకి. లోతుగా ఉంది, మనకి ఈత రాదు, మన దిగాం. సో ఇప్పుడు ఇక్కడంతా ఇప్పుడే మునిగాం. ఈ కాల నీళ్ళు నాగి ఇక్కడ మునిగేసాం. ఇదంతా చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనకి రౌండ్ వచ్చి, నేను చెప్పాను కదా పైకి వెళ్ళాడు అని. కనిపిస్తున్నాయి కదా ఈ మెష్లు, వైట్ స్టీల్ పైపులు ఉన్నాయి కదా. సో ఇది ఈ పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు బయలుదేరుతాం వెళ్ళడానికి. బయలుదేరుతున్నాం పైకి వెళ్ళడానికి. ఇదే మెయిన్ టాస్క్. ఇప్పుడు మునిగిపోయి మొత్తం పరిస్థితి ఉన్నా, నా కాళ్ళు జారుతున్నాయి. అయినా పైకి వెళ్ళాల్సిందే, నీకు చీటీ వస్తుంది. ఇవి ఎలాగుందో చలి, నీళ్ళు మాత్రం గడగడగడ చలివేస్తుంది. ఐస్ నీళ్ళు అంతే. నేనమ్మ కోతులు ఏరఫోన్లు లాక్కునే పోతాయి పైకి, భయం ఉంటుంది. అంత చల్లగా ఐస్ వాటర్, ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన ఐస్ వాటరే మనకి పైన నీళ్ళు అయితే. అంత చల్లగా ఉన్నాయి. హైలైట్ మన కోతులు. సో ఇప్పుడు మనం పైన బయలుదేరాం పైన వెళ్ళడానికి. ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా నార్మల్గా వచ్చేసాం, కానీ ఇప్పటి నుంచే ఎలాగ చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయి. ఈ రాళ్ళ మీద ఎక్కి పైకి వెళ్ళాల్సిందే. ప్రజెంట్ ఇదే మన దారి వెళ్ళడానికి పైకి. సో ఇంకా పైన వెళ్తే ఇంకా మాట్లాడుకుందాం. ఈ దారి మాత్రం అంత భయంకరంగా ఉంది, నడవలేకపోతున్నాం పైన అసలు. అది పరిస్థితి. మన వాళ్ళు చూడండి అలసిపోయి ఆడ కూర్చున్నారు. సో నేను అలసిపోయా, పైన వెళ్తే ఆయాసం వస్తుంది. ఇట్టు ఎక్కాలి పైకి. అప్పుడు ఆ మునిగి తడిసిపోయి ఉన్నా, ఎక్కడ జారుతో కాళ్ళు జారిపోతున్నాయి. కానీ ఇంత కష్టపడి ఎక్కుతున్నాను. పైన ఎక్కి ఖచ్చితంగా వీడియో తీయడానికి అయితే. కానీ ఇక్కడ భయం వస్తుంది, ఏ రాళ్ళ నుంచి అంటే ఈ చెట్ల నుంచి ఏ పాములో పురుగులు వస్తాయేమో అని. కొంచెం జాగ్రత్త అయితే రావాలి. ఈడ ఆయాసం వస్తుంది ఎక్కువ మాట్లాడానన్నా. అబ్బా, ఈ నుంచి వ్యూ చూసారా, ఎక్కడో ఆ మూల నుంచి ఎక్కుతున్నాం. ఇంకా దూరం ఉంది, అయినా ఎక్కుతా. మాట్లాడలేను. మన వాళ్ళు అంటే నేనే అలసిపోయా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మన వాళ్ళు అయితే ఉన్నారు. మన యూట్యూబర్ డీల పడిపోయాడు. రారా
యాడికి వెళ్ళేదే సగం దూరం రాలేదు ఇంకా మనం. పదాడు చెప్పాడా గురువా? అది అయిపోయిందా? ఇంకా ఉంది, చాలా ఉంది పైన, ఇంకా చాలా ఉంది. మొత్తానికి పైకి అయితే వచ్చా. అది కష్టపడి ఎక్కానా, అందరం కింద మునికి అలసిపోయాను నేను. ఇది జారుతుంది. ఇక రాజా ఫోన్ ఎవరు పెట్టుకోండి, వీడియో తీయండా, నేను దిగుతా. దిగు ఏదన్నా జారుకోండి. సో ఇంకా ఫైనల్ అయితే వచ్చేసాం. సగం దూరం అయితే వచ్చింది. రారా బయటికి ముండా. మజుమల్ బాయ్ సుభాష్ నువ్వే ఇంకా రంగు చీర तू भी बैठा था, कौन भी बैठा था अंदर सपना डालना काटना. ఇప్పుడు మధ్యలో మా అందరూ చూసారు కదా సినిమా, ఆ షాట్ లో కమ్ములు కట్టేసుకున్నారు చూసారు కదా. ఇది దాటిపోకూడదు, మన వాళ్ళకి వినసంలా వెళ్ళారంటే ఇంకా అలేము. పోబాగండా నాకు మాత్రం మజ్మూల్ బాయ్ సినిమా కనిపిస్తుంది ఇడ. నాకు తెలిసి ఏదో సుభాష్ ఏదో ముందు దిగుతున్నాడు చూడు, నల్ల టీ షర్ట్ వాడి సుభాష్. వాడు వెళ్ళిపోతే ఇంకా అందరు ఇక్కడ ఏడుస్తూ కూర్చోవాలి. సుభాష్ ఉన్నావా? అదో వీడే సుభాష్. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. నేను వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నా. రాండ్రా వెళ్ళకూడదురా ఇటు నుంచి. ఈడి దాకా ఎండ్ పాయింట్, దీని నుంచి వెళ్ళకపోకూడదు. యాక్చువల్లీ మనం ఈ నుంచి ఈ పక్క నుంచి వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే సినిమా చూసినట్టు వచ్చినట్టున్నారు మజ్మూల్ బాయ్స్, అందుకని ఆ పక్క నుంచి లోయలు దిగి ఆడ కూర్చున్నారు. అసలు ఆడ ఎంట్రీ లేదు. ఈ నుంచి జారితే ఎముకలు కూడా మిగలు ఆఖరికి. వ్యూ అయితే చాలా బాగుంది. షార్ట్ చూసారా ఎలా ఉందో, పై నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. సో ఈ పక్క కొండలు ఉన్నాయి చూడ, ఎంత బాగున్నాయి చూడడానికి. మన వాళ్ళు అయితే వినిపించుకోవటంలా. దిగో దిగో హెల్ప్ కర్దే హెల్ప్ కర్దా జర్రా సర్ కమ్ ఓ టార్జన్. సో ఇంకా నేను అన్ని మాటలు చెప్పాను, దిగొద్దు దిగొద్దు అని. ఆఖరికి నేనే దిగేసా. ఇక్కడ నుంచి ఎంట్రీ లేదు, కానీ నేను ఆ కమ్మిల కానీ దిక్కుంటూ ఇక్కడ వచ్చి ఇక్కడ కొంతసేపు కూర్చొని ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్ అంతా కలిసి వాటర్ ఫాల్స్ అయితే. కానీ అక్కడ వెళ్ళడం ఒక వ్యూ అయితే, ఇక్కడ నుంచి చూడు ఇది ఇంకో హైలైట్. ఈ నుంచి జాగ్రత్త ఇంకేం ఉండదు, అంతా లోయే ఇక్కడ పర్సెంట్. సో కానీ వచ్చినందుకు ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ ఎవరు రారు ఇప్పుడు దాకా. సో మేము వచ్చింది ఈ స్పాట్కి. ఇంకా ఇది చూస్తే ఇదంతా లోయే. లాస్ట్ ఇక్కడ ఎవరు పంపిణీ రాకూడదు, కానీ మేమైతే ఇక్కడ వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంది ఈ నుంచి షార్ట్స్ అయితే. ఈ వాటర్ చూసి ఎలా వస్తున్నాయో పైన నుంచి అసలు హైలైట్. ఈ నీళ్ళల్లో ఇదంతా డైజన్ స్పాట్, పడిపోతాం కిందకి. సో ఇంకా పైకి అయితే అందరూ ఎక్కుతున్నాం. సో వచ్చిన దారే ఇంకా మన మధ్యలో థమ్స్అప్ కూడా. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాం ఇక్కడ. పైకి వెళ్ళి ఇక్కడ చూస్తాం కదా అర్థం వెళ్ళాలని. సో ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నీళ్ళైతే పై నుంచి పడుతున్నాయి. సో చూసారా ఇప్పుడు దాకా ఈడున్నాం మేము. ఈ నుంచి చిన్న కింద మనుషులు కనిపిస్తున్నారు మీకు. ఇంకా అట్టా పైకి ఎక్కి ఈ స్పాట్కి అయితే వచ్చేసాం. వ్యూ చూసారు ఎలాగుందో. వ్యూ అయితే సూపర్ గా ఉంది. పైన ఇంతలా ఎక్కాలంటే మామూలు విషయం కాదు. పడిచిపోయి కాళ్ళు దాటుతున్న పైగా ఎక్కాను. అలా రిస్క్ చేసి దిగాం. ఆ నుంచి తీసుకుంటూ ఇంకా ఎవరు దిగారు, కానీ మేమే దిగాం.
ఇంకా అది మునిగేసి అయితే బయలుదేరేసాం. ఇంకా బండి దగ్గర వెళ్తున్నాం. అది స్టార్టింగ్ బండి మీద స్టార్ట్ అయ్యాం కదా. సో అక్కడ ఈరోజు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. తలకోన అయితే హైలైట్ అసలు ఫ్రెండ్స్తో కలిసి. మామూలుగా కొన్ని దగ్గర అలో లేదు అని మన వాళ్ళు వినిపించుకోరు ఎంత చెప్పినా. అక్కడ నేను దిగేసాను. ఫుల్గా ఎంజాయ్ చేసాం. అసలు ఆ మూమెంట్ ఆ నీళ్ళు కానీ అసలు కూల్ ఐస్ వాటర్ అసలు చెప్పాలంటే చాలా బాగుంది. అసలు రావచ్చు రిటర్న్ అయితే ఉన్నాం. ఇంకా వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే డౌనే కదా, ఎక్కేటప్పుడే కొంచెం కష్టం, కానీ వెళ్ళడానికి రావడానికి సేఫ్టీగా ఉంది. సో అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం రిస్క్, అది కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా. అక్కడ ఇల్లు నుంచి వచ్చి 190 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మన టెంపో అయితే మాట్లాడుకొని వచ్చాం కలకోనకి అయితే. తినడానికి అయితే బండి ఆపేసాం. ఇప్పుడు టైం 2 అవుతుంది. అక్కడ తినాలంటే కోతులతో ఇబ్బంది, అందుకని ఆడుతాం సైడ్లో. తినడానికి పెద్ద కొండ ఉంది ఇక్కడ రాయి. సో మా ఫ్రెండ్స్ అంతా తింటున్నారు. టైం ఇప్పుడు 2 అవుతుంది మధ్యాహ్నం. అక్కడ తినాలంటే కోతులతో ఇబ్బంది అని సో అందరూ ఇడే వచ్చేసాం. అవన్నీ ఇంటికా నుంచి మేము రెడీ చేసేది తీసుకున్నాం. వ్యూ చూసి ఎట్లున్నాయా, సూపర్ అసలు. బండి సైడ్లో పెట్టేసాం. సో ఇంకా అందరైతే భోజనం చేస్తున్నాం. ఇంకా మనం తినేసి అయితే మళ్ళీ కలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, సో ప్రజెంట్ ఇంట్లో ఉన్నాను. అంటే మధ్యాహ్నం మన తెలంగాణలో భోజనం చేసాం కదా. భోజనం చేసిన తర్వాత నేను బయలుదేరేసాను ఇంటికి. చాలా టైర్డ్ అయిపోయాను, అందుకని రిటర్న్ ఈ వీడియో షూట్ చేయలేదు. సో నేరుగా ఇంటికి అయితే వచ్చేసాం. అంటే సాయంత్రం 7 కల్లా వచ్చేసాం. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎక్కువ యాక్టివ్ లేదు, వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. అంటే డైలీ నా వర్క్లోనే సరిపోతుంది. నేను వర్క్ చేస్తే ఆటో నగర్లోనే ఇక్కడే. సో ఇక్కడ నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ట్రావెల్ చేయాలి, వీడియోస్ చేయాలి, అలాగే నా లైఫ్ స్టైల్, నా వర్క్ సంబంధించినంత షేర్ చేయాలని. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఖచ్చితంగా ఈసారి నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా. తెలంగాణ ట్రిప్ అయితే చాలా బాగుంది, వెళ్ళొచ్చు అందరు ఫ్యామిలీతో. చాలా బాగుంది ట్రిప్ మాత్రం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చద్ది అని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.